హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గ్లాడీ కిచెన్. సో టుడే రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు బీరకాయ ఎగురండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. వేడివేడి రైస్లో వేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి. ముందుగా వచ్చేసి 1 కేజీ వరకు అయితే ఫ్రాన్స్ తీసేసుకొని కింద పైన ఉండే బ్లాక్ ఉంటుంది కదండి, అది దాన్ని నీచు అంటారు. అది తీయడం వల్ల అయితే ఫ్రాన్స్ అనేవి నీచు వాసన రాదు, కర్రీ కూడా నీచు వాసన రాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. వాటిని తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని దీనిలో వచ్చేసి పసుపు ఉప్పు వేసి మొత్తం కలిపేసుకొని మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రాన్స్ కూడా నీచు వాసన రావు. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీనిలో కావాల్సిన కూరగాయలు అయితే మనం కట్ చేసేసుకుందాం. సో ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, బీరకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా కట్ చేసుకోవడం వల్ల కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. సో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూడండి. గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో జీలకర్ర, కరివేపాకు, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రాన్స్ని అయితే మనం వేరే బౌల్ గ్యాస్ పైన పెట్టేసుకొని ఆయిల్ వేసి దానిలో మన ఫ్రాన్స్ని వేసి దానిలో వచ్చే నీసు వాటర్ పోయేంత వరకు అయితే మగ్గించేసుకోవాలి. సో ఇక్కడైతే ఆనియన్స్ వేగిపోయాయి. దీనిలో టమాటాని యాడ్ చేశాను. టమాటా యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే మగ్గించేసుకోవాలి. తర్వాత ఫ్రాన్స్ వేసిన తర్వాత దానిలో వాటర్ వచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత బీరకాయ వేసుకోవాలి. బీరకాయ వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసి ఇలా దగ్గర ఉడికిన తర్వాత అయితే కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసి మొత్తం కలిపేసుకొని ఉడుకుతున్నప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేయాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దగ్గరగా ఉడికించేసుకొని దించేసుకొని మన వీడియోని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.